అసలు నేను ఎందుకు గద్ద జోలికి పోతావు బ్రో. నేనుండేది నీళ్ళల్లా, అది ఉండేది గాల్లా, దీన్ని దాన్ని కలిపి చూసినావా? మధ్యలో మనం ఉంటాం అందుకే. వేణుమాధవ్ లెక్క గాల్లో దడ 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 అనే సెంటెన్స్ కి ఇట్లా న్యాయం చేసిన. ఈ వీడియోని ఫ్యామిలీ ఆడియన్స్ పక్క తప్పియాలని చూసుకుంటాడు అనమాట. మొన్న పెట్టలేరు అట్లా అంటే గాల్లో దడ దడ వేరే ఉంటది, నువ్వు ఇప్పుడు వేరే ఉంటది తెలుసా. అక్కడ ఇంటెన్షన్ మారిపోతుంది. నా నోట్లో నుంచి నీతులు వచ్చినా మీరు బూతులు అనుకుంటారు. ఆర్ట్స్ చూస్తావా? హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాము. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం నాకు తెలియదండి, ఓవర్డోస్ చెప్తాడు ఈరోజు. సో ఈరోజు మనం మన మీమ్ మేనియా కంటిన్యూ చేస్తున్నాం అనమాట. ఆ డిస్క్లైమర్ ఏంటంటే మీమ్స్ అన్ని మోస్ట్లీ నేను పంపించిన కాబట్టి సో ఏమన్నట్టు మన మనలో ఎందుకు అంటారు, నిన్నే అంటారు. అదే కదా, నిన్నే అంటారు. నో యానిమల్స్ ఆర్ హార్మ్డ్ ఇన్ దిస్ వీడియో డిస్క్లైమర్ ఇది కూడా. ఓవర్డోస్ పంపించిన రీల్స్ కి రియాక్ట్ అవబోతున్నాం. అండ్ 100% సాయికి నచ్చదు. నేను ఎప్పుడు చెప్పినారా ఆ రెడ్డి గారికి నచ్చది అంటే 80+ ఉండాలి కదరా. మేమంటే ఫ్యామిలీ ఆడియన్స్, నువ్వు కాదు కదరా. నాకు కూడా ఫ్యామిలీ ఉందిరా, నేనేం అనదని కాదు. ఫ్యామిలీ ఆడియన్స్ అంటే ఫ్యామిలీ ఉందా లేదా అని కాదురా రే. ఇది జోక్ లాగా తీసుకోండి ప్లీజ్. ఓకే, సో లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. చదువురా, బయటికి చదువు. నువ్వు అమ్మాయితో మాట్లాడడానికి నన్ను ఎందుకు కలుపుతున్నావు బ్రో అంట. బా, అది నీకే తెలియాలరా, ఎందుకంటే నువ్వే కదరా ఎక్కువ పులిహోర కలిపేది మా దాంట్లో. ఇది బాగుంది ఇది. అందుకే వైట్ కలర్ టీ షర్ట్ వేసుకొచ్చినాడు. వైట్ కరెక్ట్. అరే సారీ కలర్ బ్లైండ్నెస్ కూడా వచ్చింది. పులిహోర ఎల్లో కలర్ ఉంటదని ఆడు కూడా ఎల్లో కలర్ టీ షర్ట్ వేసుకొచ్చిండు అందాం అనుకున్నాడు పాపం. వైట్ అట. వాడు ఈ మధ్య పేర్లే కాదు కలర్లు కూడా మర్చిపోతున్నాడా? టీ షర్ట్ ఏ కలర్ వేసుకో కూడా అనిపిస్తలేదారా? నేను వైట్ ఎల్లోనే అన్నా అనుకున్నా బట్ మనడు 10th స్టేజ్ ఉన్నాడు. అరే 10th స్టేజ్ విపిన్ జర చూపిరా ఇక్కడ ప్లీజ్. ADHD థర్డ్ సిమ్టమ్ కూడా మ్యాచ్ అయింది. అదే కదా, హాలుసినేషన్ 7th స్టేజ్ ఆఫ్ హాలుసినేషన్. ఇది యాక్చువల్ గా నేను ఎప్పుడో చిన్నప్పుడు ఇట్లా ఆలోచిస్తే అవును పులిహోర అని ఎందుకు అంటారా అనుకుంటుండే. దాని తర్వాత లాజిక్ అవన్నీ ఎందుకులే మనకి అనుకున్నా. ఈ రోజు ఆ లాజిక్ ని మేంలాగా వాడుతూ చూసినావా? అసలు ఆ రోజు ట్రెండ్ అయింది. బర్డ్ ఫ్లూ రీజన్ తో ఆయనక్క మాకి లాంగ్ లీవ్ అయితే దొరికింది. సో గవర్నమెంట్ వాళ్ళు వ్యాక్సిన్ వేస్తారంట. నేను ఇప్పుడే వేయించుకుని రిలాక్స్ చేస్తాను, మీరు కూడా వేయించుకొని అట్లా ఫ్యామిలీతో లాంగ్ లీవ్ కొట్టరండి తమ్ముడు, ఓకేనా? ఎక్కడికి పిలుచుకుపోతున్నారండి మీరు? ఇంకా మనకి KFC లో లే ఆఫ్ చేసినారు కదా, జాబులు లేవు. సో ఈ బట్టల షాప్ లో నాకు ఈ ఉద్యోగం దొరికింది. మా కంపెనీ చూపిద్దామని నీకు పట్టగొత్తిరా చూద్దురా. అవునా, నాకు తెలియకుండా మీరు మీ రెజ్యూమ్ ఎప్పుడు ఇచ్చినారండి కంపెనీలో? ఇచ్చినాను లేపా, ఎప్పుడు అన్ని నీకు చెప్పి చేయాలా ఏంది? రూపాయలు రా. ఇక్కడ మీ పని ఏముంటుందండి అసలు? ఏం చేస్తారు మీరు ఇక్కడ? పొద్దున్నే మేము కుక్కురుకు అని అరుస్తామే, సేమ్ అట్లే ఇక్కడ రేట్లు అరసాలి అనమాట. రండి మేడం, రండి సార్, జత 1000 రూపాయలు అని అట్లా అంతే. లేఅవుట్స్ వాస్ పర్సనల్ రా రే. KFC వాళ్ళు లేఅవుట్ అట. ఇక అబ్బా క్రేజీ అసలు. ఇది కూడా క్రేజీ. కోయ్ మేకన్ కోయ్ చాపన్ కోయ్ నన్ను మాత్రం అదే కదా. ఇప్పుడు రండ్రా నాకు కొడకల్లారా అంటుంది చికెన్. తొడగొడుతుంది ఇక. వాళ్ళకు కూడా లే ఆఫ్ అయిందంటే నిజంగా ఎంత పెద్ద రెసిషన్ రా ఇది. అంటే మనుషుల నుండి కోడ్లకు కూడా వచ్చేసింది డైరెక్ట్. స్టిల్ ఇప్పుడు కూడా స్వైన్ ఫ్లూ వచ్చింది అంటారు కదా, చికెన్ పాక్స్. స్వైన్ ఫ్లూ కాదురా, గజని ఏమైందో తెలియదు. ఏదో ఒక ఫ్లూరా ఫైనల్ స్టేజ్ అయిపోయింది. మన ఛానల్ పేరు ఏంది? ఓవర్డోస్. మర్చిపోయాడు రాడు. నేనేం చెప్పాను తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. నాకే ఎందుకు శాపం
అయితే నా జీ నొప్పి గురించి మీ డిస్కషన్ ఏంట్రా? దాని గుడ్డు పెట్టే కోడికే నొప్పి నొప్పి అచ్చా కొంచెం లేట్ కలిగింది. జీ అనేసరికి ఎక్కడికో పోయి ఆలోచించాను. అదే కదా ఎందుకు వచ్చింది అనుకుంటున్నా నేను. అసలు ఇది ఎవరు పంపించారు అనే థాట్ వచ్చింది నాకు అప్పుడే. వాడు గుడ్డు అనే పెట్టచ్చు కదా, జీ అని పెట్టేసరికి వేరే కేటగిరీలో నాకు ఎందుకో ఈ సాయి గారి మైండ్ వచ్చింది అనుకుంటా. వాడు ఎవడో మేము చేసేటప్పుడు అల్ల కూడా నా గుడ్డు నొప్పి గురించి అన్నారు కానీ వేరే అనలే అల్ల. చాలా మంచి ఉద్దేశంతోనే పెట్టారు. జీ అని పెట్టేసరికి మేము లెవెల్ 2 గురించి ఆలోచించాం. లెవెల్ 2 కాదు, లెవెల్ స్థాయికి వెళ్ళిపోయినాం మేము అప్పుడే. అక్కడ స్పేస్ సరిపోలేదు, లెటర్స్ క్యాప్షన్ సరిపోలేదు. యాక్చువల్ ఎట్లా తెలుసా, నాకు నొప్పి ఏంది అది నాగేంది నొప్పి ఏంది అనుకునే తెలుసా. నాగంట ఎన్ఏజీ ఏమైతుంది రా, నీ నొప్పికి పైల్స్ అయి ఉంటాయి. ఏముంది దానికి? అది ఎవరు పెట్టిరా ఒక్క నిమిషం, ఆ రీల్ ఎవరు పెట్టిరా చెప్పు ఫస్ట్. అది జీ ఎందుకు వచ్చింది ఓడో దాంట్లో రాదే అనుకున్నా. అది అది గుడ్రా గుడ్రా సాయి గుడ్. అసలు నీ లక్కి నా తోకతో సంబంధం ఏంటి బ్రో? నక్కతోక వచ్చింది అంటారు కదా, అంటారు. నక్కతోక వచ్చింది కాదు, తొక్కి వచ్చిండు అన్నాడు. రాడు తొక్కి అనలేడాడు, నక్కతోక వచ్చింది అనలేడాడు. నేను తుక్కి అనే కానీ కలిసిపోయింది అట్లా. ఏమో అయ్యిందిరా నువ్వు ఎల్లోని వైట్ అంటున్నావు. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా. ఇప్పుడు నక్క వాంట్ జస్టిస్ ఇక్కడ ఇది చెప్పండి రా ఆన్సర్. అట్లా నిజమైతే రోజు లైన్ కడతారు నక్క తోక ముందా. అదే మొన్ననే రెడ్డి నక్కని చూసిండు కాబట్టి వానికి తెలిసి ఉండదు. మన తోడు ఓడోస్ ఉన్నాక మన నక్క తొక్క కాదు కదా, ఏ తొక్క తొక్కినా కూడా మనకు అదృష్టం రాదులే. మనం నక్క తొక్క తొక్కితే నక్కకే దురదృష్టం వస్తుంది. అట్లుంటది మనతోని. అది ముందుంది మసాలా పండుగ అంటారు కదా, పండుగ వేసుకునేరా. నేషన్ వాంట్స్ టు నో. చెప్పండి దీనికి సమాధానం చెప్పండి. వీడేంటి తెగ ఫీల్ అయిపోయాడు. పాపం వాళ్ళు అవి కూడా సెలబ్రేట్ చేసుకుంటాయి పాపం. అదే కదా, ఇన్ని రోజులు సైలెంట్ ఉన్నారేమో అని ఇప్పుడు అసలు సైలెంట్ ఉండరు. దే ఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్. ప్రతి ఒక్క యానిమల్ కదిలి వస్తుంది. ఏం సార్ చెప్పండి సార్, ఏం చేయాలి? నేషన్ కన్నా ముందు దట్ క్రొకొడైల్ వాంట్స్ టు నో. ఇన్నాళ్ళు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. మీరు కూడా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. మీ పండుగలకి దానికి ఏం సంబంధం బాబాయ్? సూపర్ బాబు, అది అడుగు అలా అడుగు అది. ఎందుకు రాసాయి అట్లా? నేను కాదు, మాది వేరే కేటగిరీ. మాది దున్నపోతులా తిని ఇది మాది కాదు. మాది ఇంత పద్ధతిగా అనరు. యాక్చువల్ దున్నపోతు మీద ఇంకోటి కూడా ఉంది, దున్నపోతు మీద వాన పడ్డట్టే అని, వర్షం పడ్డట్టే. అంటే నిన్ను కొట్టినా దున్నపోతు కొట్టినా ఒకటే అన్నట్టు ఉంటారు చూడు. అంటే ఓహో, అంటే అట్లా బలిస్తే మనకి దెబ్బలు తాకే అని అట్లా అంటారా? నీకే వెళ్ళాలి, దాంట్లో అందరికన్నా ఎక్కువ నువ్వే కదా. నీ తర్వాత నేను అనుకో, అది వేరే విషయం. కానీ కలర్ ని డిఫరెంట్ ఉంటది కదా. నీ తెల్ల ఉంటా తీరా నీకన్నా. అదే పంది కలర్ ఉంటాను. పర్లేదు. అసలు నువ్వు చేసే దీట పనులకి తోకకి ఏం సంబంధం? కుక్కతో వంకరా. అసలు ఒక్క యానిమల్ ని కూడా వదిలేరా మనం? చాలా ఉన్నాయి. ఇంకా ఒక్కొక్క యానిమల్ ఒక్కసారి కాదు, ఒక్కొక్క యానిమల్ కి 2-3 సార్లు ప్రతి యానిమల్ ని బాడీ షేమింగ్ చేసారు. నిజంగా జస్టిస్ రావాలి. ఒక్కదానికి ఒక మంచి కూడా ఇష్టం. నాకు కుక్కకున్న విశ్వాసం కూడా లేదురా నీకు. అంటే అనిమల్స్ కి అంటే లైక్ నోరు ఉంటే, రైట్స్ ఉంటే లిటరల్ గా గట్టి కొట్లాడేట వాళ్ళు. వాళ్ళకి లేవు కాబట్టి ఇప్పుడు మెంబర్స్ ఫైట్ చేస్తారు వాళ్ళ గురించి. ఎన్ని కేసులు అవుతుండే అప్పుడు, ఎంతమంది జైలు చుట్టాడో. బీర్ బై సప్లై అవుతుండే. నేను గాల్లో ఎగిరితే గద్ద వచ్చి నన్నెందుకు బ్రో అంటే ఏముంటది ఇది? అట్లా కాదు, ఇది ఏదో తిట్టు ఉంటది. ఏదో అది ఆ తిట్టు ప్రాపర్ గా కావాలి మాకు. ఆడున్న తదక్కు నువ్వు రూల్ నంబర్ 1 అని ఫ్రెండ్ ఒకడు ఉంటాడు. ఆడు గాల్ల గద్దె ఒక కొటేషన్ ఉంటుండే అప్పట్లో. ఏమో అవన్నీ మా స్కూల్లో చెప్పలేరు. అరే ఇన్స్టాగ్రామ్ లో హైలైట్ అయిందిరా బయ్. అచ్చా, ఆర్గ్యూ చేయొద్దు, వాళ్ళు ఏది చెప్తే అది రైట్ అనాలి. అది దాన్ని మంచి కూడా చెప్పొచ్చు కదా. దాన్ని ఎందుకురా మరి దారుణంగా అందులో ఏమేమో పెట్టడం ఎందుకురా అవన్నీ?
పాపం ఆ చాప ఏం చేసింది, ఆ గద్ద ఏం చేసింది, ఒక్కటి కాదు 2 యానిమల్స్ ఎఫెక్ట్ అయినాయి దీనిలో. ఒకేసారి ఇద్దరిని. మల్టిపుల్ కేసులు పడతాయి ఇప్పుడు. అంటే ఈ మీమ్ బాగా ఇన్స్టాగ్రామ్ లో ఉండేటోళ్ళకి అర్థమవుతుంది. ఇది సామెత కాదు యాక్చువల్ గా, మీమ్ ఉండేది ఇది కూడా. సాయి స్కూల్ చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది బేసిక్ చెప్పాలంటే. మీ జీలో జీలో. తంతే గద్దలా ఎగురుతా ఉంటారు కదా. అది అన్నాడు పో ఫస్ట్. కాదు రాదు, ఏదో దానంతా గాల్లో ఎగురుకుంటూ వెళ్ళిపోతుంది, దాన్ని తీసుకొచ్చి ఏదో అంటున్నారు మీరు. షాపుతోటి మనతోటి ఎందుకు అట్లా ఏమంటాం క్రాసింగ్ చేపిస్తారు. గద్ద be like ఏదిరా నువ్వు క్రాసింగ్ ఏంటో వచ్చిందిరా. ఇంతకు ముందు దాంట్లో అరే ఇంత అరే నీకు అర్థం కావట్లేదురా, సాయిగడ్ క్రాసింగ్ అంటే వేరే, నీకు అర్థం అవుతుంది, నువ్వు అంటే వేరే అవుతుంది మళ్ళా. యాక్చువల్లీ ఈగలే అన్నిటికన్నా హైట్ లో ఎగురుతుంది కాబట్టి అంత హైట్ లో పడతావు అని చెప్పి దాని మీనింగ్. ఏంటి మొక్కలో అంత అర్థం ఉందేటి? మరి లేదేటి? వెనకాల అంటే మంచిగా వాడిర్రా. అది అది చెప్తారు, కాకపోతే తంతే గాలి ఎగురు ఆడగా గీట కూడా ఆడరు. అసలు నేను ఎందుకు గద్ద జోలికి పోతావు బ్రో. నేను ఉండేది నీళ్ళల్లా, అది ఉండేది గాల్లా, దీన్ని దాన్ని కలిపి చూసినావా? మధ్యలో మనం ఉంటాం కదా, అందుకే కలిపిరు. నేను ఇంత మంచిగా చెప్తున్నా, అదే మన సాయిగడేమో క్రాస్ ఓవర్, క్రాసింగ్, క్రాస్ బ్రీడ్ అంటాడు. అది వాడు మైండే అట్లరా, వాడు అంతే ఆడు. నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. వేణుమాధవ్ లెక్క గాల్లో దడ 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 అనే సెంటెన్స్ కి ఇట్లా న్యాయం చేసినాం. మన ఎట్లా న్యాయం చేసినాం. ఎటు తిరిగి ఈ వీడియోని ఫ్యామిలీ ఆడియన్స్ పక్క తప్పియాలని చూసుకుంటాడు అనమాట. మొన్న పెట్టలేరు అట్లా అంటే గాల్లో దడ దడ అని. నేను మొన్న వాడంటే వేరేలాగా అనిపించింది, ఇప్పుడు ఆడది వేరే ఉంటది, నువ్వు చెప్పింది వేరే ఉంటది తెలుసా, అక్కడ ఇంటెన్షన్ మారిపోతుంది. నేను నార్మల్ రా అన్న, షేకింగ్ రా దడ దడ అంటే. చూసినా షేకింగ్ అంట, చెయ్యి ఊపుకుంటే వారు చెప్తున్నావు. అది నా నోట్లో నుంచి నీతులు వచ్చినా మీరు బూతులు అనుకుంటారు, ఏం చేయలేను నేను, ఇక పోనీ అండి. ఇక ఇడ్లీ సార్ డైలాగ్ కొంచెం అతికలేదు. అది ఇప్పుడు చెప్పండి రా. అసలు వాడికి ఎందుకు ఉంటాయి బ్రో మా యాక్చువల్ చెప్పాలంటే పంది ఇంకా చిన్ననే ఉంటాయి కదా, చూసినావా? చూడలేవా? నేచర్ రా, బయట కనిపిస్తూనే ఉంటది, చూసే వచ్చిండా సైంటిస్ట్. ఒక్కదానికి ఓలా ఉంటది కదరా, ఒక్కదాన్ని చూసి అన్నట్లనే ఉంటాయి అనుకుంటా. కాదురా, మాక్సిమం ఇప్పుడు సాయి గానివే అందరికీ పెద్ద ఉంటది. మొహం పగిలిపోద్ది. కాదురా, మనుషులదే ఇంకా పెద్ద ఉంటది వాటికన్నా. ఈడు నాది పందిది కంపారిజన్ అన్నమాట. అది ఉంటుంది మెజరింగ్ టైప్ ఉంటది కదా, కొలుస్తాడు. నేను చిన్న ఉన్నప్పుడు క్రికెట్ ఆడుతుండే, అప్పట్లో ఏడవడితే క్రికెట్ ఆడుతుంటే పక్కన ఏమంటారు బ్యాట్ తో కొలుస్తుండే. నన్ను బ్యాట్ తోటి కొలుస్తుండే. నువ్వు కూర్చుంటావు కదా బ్యాట్ కొలవడం మాత్రం పక్క అంటాడు మావాడు. చాలా దైద్యంగా ఉంది. గత జన్మలో చేసిన పాపాలు ఈ జన్మలో తగులుతాయంటారు కాదన్నా, ఏ జన్మలో ఆ జన్మలోదే, ఎప్పుడు తప్పుడే. మంచికైనా చెడ్డగానే కత్తి పడడం పాపం పాపం. నేను ఇప్పటికి కూడా గేమ్ ఆడతా, ఇప్పుడు అప్పుడప్పుడు చక్కా తీసుకో, ఏం లేవడం కనిపిస్తా, పోతా కొడతా గుద్దుతా వస్తా, అంతే. మెయిన్ గా కపుల్స్ GTA 1 నుండి 5 వరకు అదే పడినది, అంతే కదా. ఇప్పుడు ఓడే డైరెక్ట్ ఫ్యాన్ మ్యాగ్నెట్ కుడుతుండే, బండి మీద ఉన్న ఎక్కించుకొని తిప్పుతుండే. బయట ఇట్లా కాలగాడు మన వెంకల పంది సాయిగాడు కూర్చుంటాడు అని చెప్పి కనీసం గేమ్ లో అయినా సరే మంచి అబ్బాయిని కూర్చోబెట్టుకుందాం అని చెప్పి. నేనైతే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే బాయ్ ఫ్రెండ్ ని పక్కకు జరిపేసి ఆ గర్ల్ ఫ్రెండ్ ని కార్ ఎక్కించుకొని వెళ్ళిపోతుండే. అంటే కాదు, వాడు అదొకటే ఆడతాడు, దాంట్లో పోయి క్లబ్ లో పోతుండే. అదే వేరే పిల్లని తీసుకొని వాళ్ళ క్లబ్ లోకి వెళ్ళిపోవాలి అంతే. ఎప్పుడు అదే పని ఆరా నీకు? నేను రొడ్డే బయట అదే గేమ్ లోనే అదే పని ఆరా నీకు? అరే గేమ్ లో అన్నారా నేను, బయట లైఫ్ ఇస్ ఎ గేమ్ రా. లైఫ్ ఇస్ ఎ గేమ్ అండ్ సాయి ఇస్ ఎ ప్లేయర్. అమ్మో అమ్మో, ఆటగాడనే కదా చెప్తున్నావు. అదే మరి ఏంట్రా మీరు నా పేరు ఎంత ఖరాబ్ చేస్తున్నారని. నేను చేయట్లేదు, ఆల్రెడీ అది అందరికి ఇప్పుడు ఆడియన్స్ తెలుసు ఎంత మంచి పేరు అది. గాలిలో ఊగిసలాడే దీపంలా మెల్లిగా అప్పుడప్పుడు సృజగన్ ఫీల్డ్ లకి సాయిగాడు వచ్చి వెళ్ళిపోతున్నాడు, అది క్లియర్ గా అనిపించేస్తుంది. సాయిగాన్ స్టూడెంట్ మరి ఆడు.
అరే ఇంత మంచి సాంగ్ ని కూడా ఇట్లా అర్థం చేసుకుంటా అంటే ఆడు ఎంత డార్క్ గాడ్ అయి ఉంటాడు. అదే కదా అర్థమైపోతుంది. అసలు ఆ లిరిక్ వింటుంటే అసలు మైండ్లో థాట్ ఎట్లా వచ్చింది ఆడికి. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఫస్ట్ టైం వినాగానే మంచి మంచి పాటలు గుడిపేస్తున్నారా ఇట్లా మీరు. చెప్పండి సాంగ్ విన్నా అదే గుర్తుకొస్తుంది ఇక. బా నేను దేవరాజ్ చూసింది వేరే ఉండే, ఈడ వేరే ఉందిరా ఆయన. అంటే ఉంటాడు పంపించింది. ప్రతి సినిమాకి వెళ్ళినప్పుడు ఏదైనా చిన్న స్టోరీ ఏదో మిస్ అయితే నీకు తెలియాలంటే దేవర కథ తెలియాలి ముందని అట్లా వేసుకుంటున్నారు, కానీ అట్లాంటివి చూసినా ఇట్లాంటివి ఎక్కడ చూడలేదు. అంటే ఇది తెలిసేటోళ్ళకి తెలుస్తుంది ఏందో అని. అంటే తెలుస్తుంది, కాకపోతే ఇది ఓన్లీ అంటే అది వచ్చేటోళ్ళకి వస్తుంది మన ఫీల్డ్ లో. మన ఫీల్డ్ లో రావు అవి. ఎవరినో 10 నంబర్ లెక్క పెడితే నా పేరు ఎందుకు తీస్తురు బ్రో అంటుండ అంతే. దేవరా వాంట్స్ టు నో. ప్రతి కథ ఇంకా నేను ఎందుకున్నా అసలు. నా కథే సగం తెలియదు, మళ్ళీ అందరికి నా కథ తెలియాలంట. మొన్న మా డాడీ జాబ్ ఎందుకు వస్తలేదురా అంటే అది తెలవాలంటే ముందు దేవర కథ తెలియాలంటే బెల్ట్ తో మింగితే దేవర అప్పుడు గుర్తొస్తాడు. ఆగది కొటేషన్ ఈ కొటేషన్ చెప్పిండు, మ్యాచ్ మొత్తం మా కొటేషన్స్. కానీ అది కొట్టిన వాడికి ఏం దాకలేదు కదా, ఎందుకంటే నీ పంది మా మమ్మ వచ్చి అప్పుడే దున్నపోతు మీద నీళ్ళు పడ్డట్టు అని చెప్పి. ఎంత కొట్టిన చావని పామురా నువ్వు అన్నదా. అది మా కజిన్ గాడు అన్నాడు వచ్చి అప్పుడు జాబ్ వచ్చి ఉంది మేము ఆడికి. అంటాం, అప్పుడు వచ్చి మేము అంటాం అంకుల్ అని కుక్కని కొట్టినట్టు కొట్టండి అని. సో చూసారా కదా గైస్, ఇది ఇవాళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో మెన్షన్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.